హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మెథడ్లో ఒకసారి పెట్టి చూడండి, చాలా నచ్చుతుంది మీకైతే. చాలా బాగుంటుంది. ఈ కొలతలతోటి ఒకసారి పెట్టి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదంతా పచ్చడి అంతా కలుపుకున్నాక మనం ఒక గ్లాసులో ఎత్తుకుంటే పచ్చడి మనకి ఇది 3 నెలలైనా ఖరాబ్ కాకుండా ఉంటుందండి. ఎందుకంటే కాయలు ముదరలేదు కాబట్టి ఒక 3 నెలల దాకా ఉంటుంది. అంటే మనం తడి అవి ఇవి చెంచా కానీ గంటె కానీ ఏది తడి పెట్టకపోతే మనకు 3 నెలలు 4 నెలలు ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా ఓసారి పెట్టండి. ఇప్పుడు దీని తయారు చూద్దాం మనం. నేను ఒక 3 4 కాయలతోటే పెట్టినండి. అవి కాయలన్నీ శుభ్రంగా కడుక్కొని వీటిని తుడుచుకొని తురుముకోవాలి అట్లా. చూడండి, ఆ తురుముకున్న దాన్ని మనం మెదరింగ్ చేసుకోవాలి. నేను ఆ ప్లేట్లోనే తురుముకున్నా కాబట్టి దాంట్లోనే నేను కొలుసుకుంటున్నా. మళ్ళీ కడిగితే పదనవుతుంది కదా, అందు గురించి. ఇప్పుడు మనం అదంతా మెదరింగ్ చేసుకోవాలి, తురుముకున్నదంతా. మామిడికాయది నాకు 6 కప్పులు వచ్చిందండి. నాకైతే 6 కప్పులకు నేను కొలతలు చెప్తా చూడండి. వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి, అర్థమవుతుంది. ఇలాగే పెట్టుకోండి, టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, మనం అంతా మెదరింగ్ చేసుకోవాలి. ఏదన్నా గిన్నె కానీ బౌల్ కానీ దేనితోటైనా మెదరింగ్ చేసుకోండి. నాకు 6 కప్పుల తురుము వచ్చింది. 6 కప్పులకు మనం 1 కప్పు కారప్పొడి వేసుకోవాలి. కరెక్ట్ కొలత అండి. మనకు బాగా కారం కాదు, బాగా చప్పగా ఉండదు, మంచిగా ఉంటుంది. ఇప్పుడు హాఫ్ కప్పు సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు కారం తీసుకుంటే హాఫ్ కప్పు మనం సాల్ట్ తీసుకోవాలి. అదే 3 కప్పులు అయింది ఉంటే హాఫ్ కప్పు కారం తీసుకుంటే పావు కప్పు సాల్ట్ తీసుకోవాలి. అట్లా వేసుకోవాలి. కొలత కరెక్ట్ అండి. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి పెట్టి చూడండి. ఇప్పుడు అదంతా వేసుకున్నాక అదంతా కలుపుకోవాలి. అట్లా చేత కలుపుకోండి, మంచిగా కలుపుతుంది. చూడండి, అంతా మనం వేసిన ఉప్పు కారం అంతా ఇప్పుడు తురుముకంతా అట్లా పట్టియాలి. పట్టించి ఇప్పుడు దాన్ని మనం పక్కకు ఉంచుకోవాలి. చూడండి, అట్లా అంతా కలిసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టుకొని కడాయి తీసుకొని అందులో 1 స్పూన్నర దాకా మెంతులు తీసుకోండి. ఒక 2 స్పూన్ల ఆవాలు తీసుకొని వీటిని వేపుకోవాలి. అట్లనే 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. చూడండి, ఆవాలు చిటపట కొంచెం అనగానే మనం వీటిని వేరే ప్లేట్లోకి పోసుకోవాలి. ఇప్పుడు అవి పక్కకు పెట్టుకొని అదే కడాయిలో 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి. మీరు పల్లి నూనె తీసుకుంటే చాలా మంచిదండి. అంటే మనకు పచ్చళ్ళకు పల్లి నూనె అయితేనే బాగుంటుంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, కొద్దిగా పచ్చిశనగపప్పు, అట్లనే ఒక 2 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 10 20 గాల ఎల్లిపాయలు వేసుకోవాలి, తొక్క తీసేసి. అట్లనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ ఫ్రై కావాలి మనకు పోపు అంతా. చూడండి, పోపు అంతా వేగినాక ఇప్పుడు మనం కొంచెం ఇంగువ వేసుకోవాలి. స్టవ్ ఆపుకొని నేను ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంగు వేసుకున్నాండి. ఇంగు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనం పోపు అంతా చల్లారించుకోవాలి. పోపు చల్లారేలోపు మనం ఇప్పుడు వేయించుకున్నవి ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి చేసుకోవాలి. అది పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా, దాన్ని ఒకసారి మళ్ళీ అంతా కలుపుకుందాం. చూడండి, మనం ఉప్పు కారం కలిపినాం కాబట్టి కొంచెం మనం అవన్నీ చేసుకునే లోపు కొంచెం ఊరుంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటే సరిపోద్ది. కలుపుకొని ఇప్పుడు పోపులో కొన్ని ఎల్లిపాయలు, నేను ఒక 4 గడ్డలు ఎల్లిగడ్డలు తీసి పొట్టు తీసి కొంచెం కచ్చపచ్చ దంచుకున్న, మిక్సీ పట్టలేదు. చిన్న రోట్లో దంచుకుంటే సరిపోద్ది. దంచుకొని అందులో వేసుకోవాలి. ఎల్లిపాయ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. అట్లనే ఒక పావు స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక అంతా కలుపుకొని ఇప్పుడు మనం పొడి పట్టుకున్నాం కదా ఆవాలది, జీలకర్రది, దాన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. పోపులో వేసుకొని అదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మన మామిడికాయది తురుముది కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా కలుపుకోవాలి. చూడండి, మనం పోపుల్లే పచ్చడి వేసుకోవాలి.
మీరు చిన్న దాంట్లో ఇట్లా పోపు పెట్టేటట్టుంటే మామిడికాయ తురుము దాంట్లోని ఈ పోపును అందులో వేసి కలుపుకోవచ్చు. చూడండి, నాకు కంచుట్లా పడుతుంది కాబట్టి ఇందులోనే ఆయిల్లోనే వేసుకొని అదంతా మనం అంతా కలుపుకోవాలి. చూడండి, మనకు ఆయిలు పచ్చడి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పుల్లటి మామిడికాయలు తీసుకోండి, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుల్లటి అంత బాగుంటుంది. మనం ఎప్పుడు పెట్టినా పుల్లటి మామిడికాయ పెడితేనే పచ్చడి అన్నది ఖరాబు కాకుండా ఉంటుంది. చూసి తెచ్చుకోవాలి. తెచ్చుకునేటప్పుడు నేనైతే తోటకెళ్ళి తెచ్చుకున్నా. ఇది మా అమ్మ వాళ్ళ తోటకాయలండి. ఇప్పుడు పచ్చడి అంతా అట్లా కలుపుకున్నాం కదా, దాన్ని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక నెక్స్ట్ డే నేను చూపించుతున్నా. ఇంతకుముందు కలిపిన కదా, దాన్ని చూపించిన కదా. ఇప్పుడు ఇదంతా అట్లా నెక్స్ట్ డే కొంచెం మనకు ఆయిల్ అన్నది కొంచెం ఊరుతుంది. చాలా బాగుంటుందండి. ఇలా అయితే తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగున్నదండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలా ఈ ఈ నేను పెట్టినట్టు ఈ కొలతలతోటి పెట్టుకోండి. మీకు చాలా బాగా కుదురుతుంది. పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. తప్పక ట్రై చేయండి.